హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. ఈరోజు మనము నిత్య 5th మంత్ ఫోటోషూట్ ఎలా చేసామో చూద్దాము. అలానే మా యోగా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మేము ప్రాక్టికల్గా ఎలా యూస్ చేసుకుంటున్నాము, అవంతా కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఫోటోషూట్ అయితే జీరో బడ్జెట్ అండ్ జీరో వేస్టేజ్ అండి. ఎందుకంటే మేము సున్నిపిండి మెటీరియల్తో ఫోటోషూట్ చేసాము. మళ్ళీ అవన్నీ నేను యూస్ చేసుకున్నాను. పిల్లలకి ఫోటోషూట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, టైం ఉండాలి. నేనైతే సత్య ఎప్పుడు ఫ్రీగా ఉంటారా అని వెయిట్ చేస్తూ ఉంటాను. మేము లాస్ట్ 4 months కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసాము. అందుకని ఈసారి పర్పుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ అయితే పర్పుల్ కాబట్టి 5 నెంబరు వైట్ కలర్తో రాస్తే బాగుంటుందని చెప్పి ఖర్జూరాలు యూస్ చేస్తున్నాము. వీటిని వైట్ టర్మరిక్ కూడా అంటారు. ఇలా పచ్చని పప్పు, పెసలు, రోజ్ పెటల్స్, కస్తూరి పసుపు, ఖర్జూరాలు ఇవి యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసేసారు సత్య. నేను నిత్యాకి స్నానం చేపించి రెడీ చేస్తున్నాను. ఇలా రన్నింగ్ కామెంటరీ లాగా కాకుండా వేరే ఏమైనా టాపిక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నిత్యాకి 5 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తున్నాను. వెయిట్ లాస్ అంటే గుర్తొచ్చేది యోగా. నేను సత్య మ్యారేజ్ తర్వాత కలిసి యోగాలో ఎంఏ చేశాము 2 years. ఆ ఎక్స్పీరియన్స్ మీతో చెప్తాను. నాకు ఎంబీఏ ఫస్ట్ సెమ్ రాసేటప్పటికే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్కి ముందు నుండి కూడా మేమిద్దరు యోగా ఫీల్డ్లో ఉన్నాము. నేను మా పేరెంట్స్ వల్ల అండ్ సత్య తన ఇంట్రెస్ట్ వల్ల. మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి నేను మనం మూవీలో లాగా ఇద్దరు కలిసి చదువుకొని లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది కదా అలా అన్నాను. అప్పటికే మేము ఈవినింగ్ యోగా క్లాస్కి కలిసి వెళ్ళే వాళ్ళము. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు. స్కై యోగా, సింప్లిఫైడ్ కుండలిని యోగా అంటారు. అందులోనే ఎంఏ కోర్స్ ఉంది 2 years. అది జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అయిపోయాము. కానీ సత్య ఆఫీస్ టైమింగ్స్ నా ఎంబీఏ క్లాసెస్ వల్ల కంటిన్యూ చేస్తామా లేదా అని డౌట్ వచ్చింది. కానీ ఎవ్రీ సాటర్డే సండే క్లాసెస్ ఉండేవి. చాలా హ్యాపీగా అటెండ్ అయ్యేవాళ్ళము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్ళడము, కూర్చొని క్లాస్ వినడము, డౌట్స్ అవంతా కూడా షేర్ చేసుకోవడము, అలా చాలా ఎంజాయ్ చేసాము ఆ 2 years కూడా. మేమిద్దరు కూడా బిహేవియర్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉంటాము. సత్య ఏమో క్లాస్లో చాలా సీరియస్గా ఫోకస్డ్గా ఉండేవాడు, అన్నీ కూడా బాగా నేర్చుకునేవాడు. నేనేమో అందరితో సరదాగా ఉంటూ సత్యాన్ని కామెంట్ చేస్తూ ఉండేదాన్ని. ఎగ్జామ్స్ అప్పుడు కూడా సత్య సింపుల్గా ఒక పెన్ తెచ్చుకుంటే నేనేమో హైలైటర్, పెన్సిల్, స్కేల్, కలర్ పెన్స్ ఇలా అన్నీ తీసుకెళ్లేదాన్ని. సత్య నవ్వుకుంటూ ఉండేవాడు, చిన్నపిల్లలాగా చేస్తున్నావు అని చెప్పి. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచి మార్క్స్ తోటి ఎంఏ అయితే ఇద్దరు కంప్లీట్ చేసేసాము. అలా సరదాగా జాయిన్ అయిన యోగా మా లైఫ్లో చాలా చేంజెస్ తెచ్చింది. ఫుడ్ అండ్ మా థింకింగ్, మా అండర్స్టాండింగ్కి చాలా హెల్ప్ అయింది. కలిసి హ్యాపీగా వర్క్స్ చేసుకోవడము, కోపం వచ్చినా అరుచుకున్నా రియలైజ్ అయ్యి తొందరగా కలిసిపోవడము, అలా చాలా యూజ్ అయింది. ఇక్కడైతే నిత్య కరెక్ట్గా 10 minutes ఫొటోస్ తీపించుకునింది. ఇలా వెంటనే అంతా చిందరవందర చేసేసింది. మేము ఇంకా ఆడుకోండి అని చెప్పేసి ఫ్రీగా వదిలేసాము. ఇప్పుడైతే 1 or 2 minutes నిత్య ఇలా కూర్చోగలుగుతుంది. తీసింది 10 minutes అయినా కొన్ని పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకైతే ఇంకా బాగా తీసిండొచ్చు అనిపించింది. సత్య అయితే బాగా సాటిస్ఫై అయ్యాడు. ఆదిత్య 5th month ఫోటోషూట్ కూడా యాడ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్వే బాగా నచ్చుతుంది. ఇక్కడైతే సింపుల్గా తీసాము ఆదిత్యకి, కానీ బాగుంది అనిపించింది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయాడు. ఈ మంత్ నిత్యకి ఆదిత్యకి కలిపి అయితే పిక్స్ తీయలేకపోయాము. ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. నిత్యాన్ని బాగా నవ్విస్తూ ఆడిపించుకుంటూ ఉంటాడు. నిత్య వర్క్స్ అన్నీ కూడా తనే చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా ఫోటోషూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 7:30 అయిపోయింది. సత్య ఏమో ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తున్నాడు. లాస్ట్ 4 months వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం రాగా లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా యోగా జర్నీ ఎలా ఉంది, ఫోటోషూట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.